తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన పథక కార్మికులు విజయవాడలో మహాధర్నాకు పిలిపించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన పథక కార్మికులు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులో భాగంగా దాదాపు 3000 పైనే మధ్యాహ్న భోజన పథక కార్మికుల్ని తొలగించారు. తమ అనుకూలంగా ఉన్న వాళ్ళని తమ పార్టీ కార్యకర్తలను నియమించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. మరొక పక్క మెస్ ఛార్జీలు పెంచాలంటూ వాళ్ళకు వేతనాలు కూడా పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎవరు కూడా ఆందోళనకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరైనా కనుక స్కూల్లో భోజనాలు వండకుండా ఆందోళనకు వెళ్తే అది వేరే వాళ్ళకి ఇస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కొంతమంది అయితే మీరు వంటలు చేసిన తర్వాత వెళ్ళాలన్న నేపథ్యంలో అందరూ కూడా ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు ఉండిపోయిన పరిస్థితి, ఉద్యోగ భద్రత కల్పించాలంటే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తారు, ఎంతమందిని ఇప్పటి వరకు తొలగించారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఎవరిని తొలగించమని చెప్తున్నారు, వేతనాలు పెంచుతామని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తొలగింపులు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు 85,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. 3,000 మందిని ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వాళ్ళని తొలగించారు. 88,295 మంది పనిచేసే వాళ్ళు 3,000 మందిని తొలగించారు. ఆ 85,000 ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్క. రాజకీయ వేధింపులతోనే తొలగించినటువంటిది ఎక్కువ. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,650 మందిని తొలగించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే పేరుతోని 3,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. వేతనాలు పెంచాలి. 3,000 రూపాయల వేతనంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకిరీ చేయిస్తుంది. కాబట్టి వేతనాలు పెంచాలి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు 5 రూపాయలు 8 రూపాయలతో ఈరోజు సింగిల్ టీ తాగితే 10 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 20 రూపాయలు, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వాలి అనేసి ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీ పెంచాలి అనేసి, అదేవిధంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లి అనే గ్రామంలో గతంలో ఒక కార్మికురాలు నిప్పంటుకొని స్కూల్లో కాలిపోయి చనిపోయింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఎన్నిసార్లు అధికారులకి అర్జీ ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అనేక మందికి గాయాల పాలవుతున్నారు. స్కూళ్ళలో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉండట్లేదు. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలి. చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేసి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి అనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి వాళ్ళు 11 నెలల పాటు పనిచేస్తారు. వేతనం మాత్రం 10 నెలలకే ఇస్తారు. హిమాచల్ ప్రదేశ్లో 12 నెలలకి వేతనం ఇవ్వాలనేసి అక్కడ హైకోర్టు చెప్పింది. మన రాష్ట్రంలో కూడా 12 నెలలకు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము చెప్తున్నాం. ప్రైవేటు అక్షయ పాత్ర, ఇస్కాను ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున వండి పిల్లలు స్కూల్కి రాకముందే తీసుకొచ్చి పెట్టిపోతున్నారు. పాచిపోతుంది, భోజనం పాడైపోతుంది. పిల్లలు తినలేక పడేస్తూ ఉంటే పందులు కాదు, మంగళగిరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉండే ప్రాంతంలోనే మంగళగిరిలో అక్షయ పాత్ర వాళ్ళకి దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇచ్చారు. కోట్ల రూపాయలు వాళ్ళ వంట షెడ్కి ఇచ్చారు. మరి మేము ఒక పక్కన వేతనాలు పెంచండి, పిల్లలకి మెనూ ఛార్జీలు పెంచండి అంటేనేమో డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం. అక్షయ పాత్రకి ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఏ రకంగా వస్తున్నాయి అనేసి అడుగుతున్నాం. పిల్లలకేమో మెనూ ఛార్జీ పెంచమంటే డబ్బులు లేవంటున్నారు. అన్నా క్యాంటీన్ ఈ పక్కనే ఉంది. అన్నా క్యాంటీన్ ధర్నా చౌక్ పక్కన 22 రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్లకి ఇస్తున్నారు. మరి వీళ్ళకి పసిపిల్లలకి ఓట్లు లేవనే ఈరోజు పసిబిడ్డలకి మెనూ ఛార్జీ పెంచమంటే పెంచట్లేదు. ఈరోజు పిల్లలకి కూడా మెనూ ఛార్జీ మీరు అన్నా క్యాంటీన్కి 22 రూపాయలు ఇస్తున్నారు. కనీసం 20 రూపాయలన్నా ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. కనీసం 20 రూపాయలు మెనూ ఛార్జీ పెంచండి. ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి అనేసి, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, మెనూ ఛార్జీ పెంచాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, బియ్యం మంచి బియ్యం సరఫరా చేయాలనేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది పిల్లలుంటే మీకు వేతనాలు ఇస్తున్నారు? సార్, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలు. అలాగే పిల్లలు 21 నుంచి 25 మంది పిల్లలు ఉంటే ఒకరికి వేతనం ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పాయి. ఇప్పుడేమో జీవో పేరుతో చాలామంది వర్కర్ని తొలగిస్తూ ఉన్నారు. 100 మంది పిల్లలు ఉంటే ఇద్దరికే వేతనం ఇస్తూ ఉన్నారు. అందులో హై స్కూల్లో పనిచేస్తున్న వర్కర్స్కి అయితే 10th 9th వచ్చేసరికి వాళ్ళకి జీతం అయితే ఇవ్వరు, కానీ కుకింగ్ కాస్ట్ ఇస్తారు. వాళ్ళు ఎంతమంది పిల్లల భోజనం మేము వండి పెట్టినా సరే కానీ మాకైతే జీతం మాత్రం ఇవ్వరు. మరి వాళ్ళకి వంట ఎలా తయారవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని. ఈ ధర్నా చౌక్ దగ్గరికి మేము వచ్చినప్పుడు టీ అడిగితే 20 రూపాయలు చెప్పారు. మరి అలాంటిది 6 రూపాయలకి 7 రూపాయలకి భోజనం మేము ఎలా పెడతామని చెప్పేసి ఈవేళ అదే భోజనానికి ఆ డబ్బులు కేటాయిస్తున్నట్టు అక్కడ ఉన్న ప్రభుత్వాలకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. కానీ మీ పిల్లలకైతే ఎలా పెట్టుకుంటారా అని చెప్పేసి క్వాలిటీగా భోజనం పెట్టమని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్వాలిటీగానే పెడతాం. పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీ క్వాలిటీగా
ఎక్కువ శాతం ఇస్తే మేము క్వాలిటీకి భోజనం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈవేళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే కానీ 22 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాం వర్కర్స్ని. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది వర్కర్లు పనిచేస్తున్నాం. ఈవేళకి వచ్చేసరికి ఎక్కువ యూనిఫామ్ అడుగుతూ ఉన్నాం, ప్రమాద బీమా సౌకర్యం అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు ప్రమాదాలు జరిగినా సరే కానీ మా సొంత డబ్బులతో ఖర్చులతో హాస్పిటల్ వర్కులు చేయించుకోవాలి, వైద్యం చేయించుకోవాలి తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి కూడా మాకు వైద్యానికి సంబంధించి ఇవ్వరు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మాకు అవసరం కాబట్టి అగ్గి దగ్గర పనిచేస్తూ ఉన్నాం. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి మా వర్కర్లకి. మాకు వెంటనే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మేము 3,000 రూపాయలు పట్టుకెళ్తే ఏమీ రాని పరిస్థితి. ఆ 3,000 రూపాయలు కూడా మేము గ్యాస్కే సంబంధించి గ్యాస్కే వాడుతున్నాం. గ్యాస్ ఏమో ప్రభుత్వం ఇవ్వదు. హెచ్ఎంలు వచ్చేసరికి గ్యాస్ మీద వండాలి, మా కళ్ళల్లో పొగ వస్తుంది, మీ కట్లు వాడడానికి వీలు లేదని చెప్పేసి హెడ్ మాస్టర్లు మమ్మల్ని వేధిస్తూ ఉంటారు. మేము ఈ 3,000 రూపాయలు పట్టుకెళ్ళి గ్యాస్ ఇప్పించుకోవాలి. మరి మేము ఇంట్లో పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి, మేము ఎలా ఏం తిని పని చేయాలి అక్కడ, అది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా సోదర సంఘాలకి యూనిఫామ్లు ఉన్నాయి, మా సోదర సంఘాలకి ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. మేము కూడా ఐడెంటిటీ కార్డు యూనిఫామ్ అడుగుతూ ఉన్నాం. ఈవేళ మెనో ఛార్జీలు పెరిగినా సరే కానీ అదే మెనో ఛార్జీ ఇచ్చినా తక్షణమే పెంచేస్తారు, ఆ రాత్రే మార్చేస్తారు మెనోలు. కానీ మా మెనో ఛార్జీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని 6-7 క్రితం నుంచి కూడా మా మెనో ఛార్జీ అదే కొనసాగుతూ ఉన్నది. వేతనాలు పెంచాలి, అలాగే మెనో ఛార్జీ పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకం పనిలోకి ఎండాకాలంలో వెళ్తే మీరు ఉద్యోగస్తులు మీకు ఉపాధి హామీ పని లేదు అంటున్నారు. ఇప్పుడు మేడం గారు అడిగారు 12 నెలల జీతం ఇస్తే మేము ఉపాధి పనిలోకి ఎందుకు వెళ్తాం? మరి ఆ నెల ఖాళీగా ఉంటున్నామని మేము ఉపాధి పనికి వెళ్తే ఆ కార్డులు మాకు తొలగించేసి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. జీతం ఏమో గౌరవేతనం 3,000 రూపాయలు. పథకాలకు వచ్చేసరికి ఏ స్కీమ్ అయినా మేము స్కీముల్లో ఇమిడేసరికి అక్కడేమి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇది ఎంతవరకు సవ్వని చెప్పేసి వేళ ఉన్న ప్రభుత్వాలు ఎంతైనా ఆలోచించి పథకాల పేర్లు మారుతున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, కానీ మా జీతాలు మాత్రం మారు, మెనో ఛార్జీలు మారు. అక్కడున్న పసిపిల్లలు పెట్టే భోజనంలో ఎంత నీచమైన ఆలోచన ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? ప్రైవేట్కి ఇవ్వాలని, కానీ అది చాలా తప్పుడు ఆలోచన. పసిపిల్లలు అంటే మా పేద పిల్లలే మా పాఠశాలలో చదువుతున్నారు, మీ అధికారుల పిల్లలు కాదు, మీ నాయకుల పిల్లలు కాదు. అంతేనా? పేద పిల్లలకి ఇచ్చే మీ భరోసా అని చెప్పేసి మేము ఈవేళ ఎదిగే పిల్లలకి పెట్టే భోజనం ఎలా పెట్టాలి? జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఇచ్చే భోజనం ఏమో క్వాలిటీ భోజనం పెడతా ఉన్నారు. ఈవేళ అలాంటిది పెరుగుతున్న పిల్లలకి పెట్టే భోజనం క్వాలిటీ భోజనం పెట్టాలంటే బడ్జెట్ ఎంతనే పెంచాలి, మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం మీద ఈవేళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే పెద్ద ఎత్తున మేము అందరూ సిద్ధంగా ఉన్న ఆందోళనకి. ముఖ్యంగా ప్రధాన కారణం వర్కర్లు అక్రమంగా తొలగించారు. దీని మీద మేము మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పెద్ద ఆందోళన మాత్రం మేము సిద్ధం అవుతాం. వర్కర్లు మాత్రం ఎవరిని మేము తొలగించట్లేదంటూ ప్రభుత్వం చెప్తుంది. అక్క చెల్లెమ్మలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామంటూ కూడా మంత్రి ప్రకటిస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు మారాయి కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల బతుకులు మాత్రం మారలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళ మీద వేధింపులు అనేవి. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మందిని తీసేశారు. వాళ్ళందరూ మళ్ళీ కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నారు. కోర్టు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా శిరస వహించాలి కోర్టు ఆర్డర్ని. కానీ అలాంటి కోర్టు ఆర్డర్లను కూడా విద్యా కమిటీల పేరుతో ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆగండి, మాకు ఇంకా రాలేదు, ఆ ఆర్డర్ కాపీ మాకు రాలేదు, మీరు ఆగండి అని చెప్పేసి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా 10-15 రోజులు అలా రోడ్ల మీద నుంచోబెట్టే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం కార్మికులని చాలా చిన్న చూపు చూస్తుంది. లోకేష్ బాబు గారు అవసరమైతే మమ్మల్ని పిలవమనండి, యూనియన్ లీడర్లందరినీ పిలవమనండి, మాకు అసలు ఎలాంటి సౌకర్యం ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చారు అనేది మేము ఆయన్ని ముఖాముఖిగా మేము మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు రాజకీయ వేధింపులు ఉన్నాయి. 1 రూపాయి వేతనం పెంచలేదు. ఏ ఉద్యోగి అయినా సరే నెలకి 3,000 రూపాయల వేతనంతో బతుకుతారా అని మేము ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ బిల్లులు 3-4 నెలలు ఇవ్వరు. కందిపప్పు, నూనె అన్ని రేట్లు పెరిగిపోయాయి. పులిహార్లు చేయాలంట, చక్కెర పొంగళ్ళు చేయాలంట, నెయ్యిలు దేవాలంట. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? 3 నెలలు నువ్వు బిల్లులు ఇవ్వకపోతే ఏ విధంగా అప్పులు ఇస్తారు? మెల్లల్లో పుస్తలు, ఇళ్లలోవి అన్ని తీసుకెళ్లి తాకట్లు పెట్టుకుంటున్నారు. అయినా వాడు అప్పు ఇవ్వట్లేదు. వీళ్ళకి ఎప్పుడు బిల్లు వస్తుందా మొత్తం తీసుకెళ్లి అక్కడ కట్టడం. మళ్ళీ వాళ్ళకిచ్చే హెల్ప్లను కూడా తగ్గించేసింది ప్రభుత్వం వచ్చాక. ఎవరైనా ఈరోజు 100 రూపాయల పనికి వస్తారా? పోనీ ప్రభుత్వాన్ని పంపించమనండి. ప్రతి స్కూల్లో 100 రూపాయలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర
పంపించమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు 400-500 బయటకు వెళ్ళి ఒక్క 2 గంటలు 3 గంటలు పని చేసుకొని బతుకుతున్నారు, తీసుకొచ్చుకుంటున్నారు. కానీ మధ్యాహ్న భోజన పథకంలో వండి పెట్టడానికి హెల్పర్లకు ఎవరిస్తారు? వీళ్ళే ఏజెన్సీలే పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చి వండి పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా న్యాయమైన డిమాండ్స్ 23 సంవత్సరాల నుంచే చేస్తున్నారు. ఇప్పటికీ గుర్తింపు లేదు, ఒక యూనిఫామ్ లేదు, గుర్తింపు కార్డు లేదు. వీటన్నిటిని తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ రోజు మేము సైలెంట్గా ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకం కార్మికులనే గనక ప్రభుత్వం కనుక చూడకపోతే, వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇంత ప్రశాంతంగా చేయము అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా మా సమస్యలు పరిశీలించాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కేవలం 3,000 రూపాయలతో ఏ విధంగా పని చేయాలో ప్రభుత్వమే చెప్పాలంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 3,000 మందిని తొలగించారు. అక్రమ తొలగింపులు ఆపకపోయినా ఖచ్చితంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. డైరెక్ట్గా లోకేష్కి సవాల్ విసురుతున్నాం. మా దగ్గరికి రావాలి, మాతో చర్చించాలి, అసలు ఏం చేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకాలు ప్రభుత్వం చెప్పాలంటూ కూడా వీళ్ళంతా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మెనూ ఛార్జీలు ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలకు కానీ లేదా అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి కానీ ఎక్కువ మెనూ ఛార్జీలు ఇస్తున్నారు. కానీ భవిష్యత్తును తీర్చిదిద్దే పిల్లలకు మాత్రం మెనూ ఛార్జీలు ఎందుకు పెంచట్లేదంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే తమ డిమాండ్స్ మీద ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.